ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా సిద్ధమవుతోంది. కానీ అదే సమయంలో విశాఖ వాసుల్లో కొత్త ఆందోళన, ఒక బలమైన డిమాండ్ తెరపైకి వస్తోంది. భోగాపురం వస్తే మన విశాఖ ఎయిర్పోర్ట్ మూతపడిపోతుందా? మా సిటీ ఎయిర్పోర్ట్ మాకు కావాలి అంటూ రోజురోజుకి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? ఇప్పటికే బీజేపీ నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు ఈ విషయంపై గళమెత్తారు. అసలు ఈ వివాదం ఏంటి? విశాఖ వాసుల మనసులో ఏముంది? విశాఖ వాసుల డిమాండ్ ఏంటో మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళకంటున్న భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ఇటీవల ఒక నివేదిక కూడా తమ వెబ్సైట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దీని నుంచి సింగపూర్ సంబంధించిన స్కూట్ ఎయిర్లైన్స్ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు కూడా దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రయాణికులు ఎలర్ట్ గా ఉండాలి. పాత ఎయిర్పోర్ట్ నుంచి అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కాకుండా కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే ప్రారంభాలు జరుగుతుంది కూడా తమ వెబ్సైట్ కూడా అప్లోడ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విశాఖలో కూడా హాట్ టాపిక్ నడుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రారంభించినప్పుడు కూడా పాత ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలి, అది కొనసాగిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ భోగాపురం ఎయిర్ నుంచి నడిపించండి, డొమెస్టిక్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కొనసాగించండి ఆయన డిమాండ్ చేస్తుంది. దీనిపై అసలు విశాఖ వాసులు ఏమనుకున్నారు, వారి మాటలో ఏముంది, వారి మనసులో ఏముంది, వారి మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. పాత ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే అన్న అసలు విశాఖ పబ్లిక్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఎలా ఉండబోతుంది, పాత ఎయిర్పోర్ట్ ను కొనసాగించేలా క్లోజ్ చేశారు. యాక్చువల్ గా మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టారు, అది కూడా కూటమి గవర్నమెంట్ వచ్చింది, చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసింది. అయితే విశాఖ వాసులుగా మేమేంటంటే అది కొంచెం మాకు దూరంగా ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు ఇది కూడా కొనసాగించాలని. సో అందరి కోరిక మేరకు మాకు కూడా ఏంటంటే డొమెస్టిక్ ఎక్కడంటే మేము దగ్గరలో వెళ్ళే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేవి ఇక్కడ కొనసాగించి ఇంటర్నేషనల్ వెళ్ళే ప్రతి అక్కడికైతే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ డొమెస్టిక్ గా తిరిగే దగ్గర తిరిగేవి మాత్రం ఇక్కడి నుంచి కొనసాగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు అది కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడు మేము గాజువాకలో ఉంటే గాజువాక నుంచి భోగాపురం వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. అదే మాకు ఎన్ఏడీలో అందుబాటులో ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం సార్. అండ్ కొంతమంది పాత ఎయిర్పోర్ట్ ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నారు, కొనసాగించాలని కోరుతున్నారు. అండ్ ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సార్ దీని మీరు ఏం చెప్తారంటే పాత ఎయిర్పోర్ట్ కొనసాగించేలా ఆ కొత్త ఎయిర్పోర్ట్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తే బెటర్ మీరే ఒపీనియన్? నా అభిప్రాయం ప్రకారం అయితే మాత్రం పాత ఎయిర్పోర్ట్ ని కొనసాగిస్తూ కొత్త ఎయిర్పోర్ట్ ని మెయింటైన్ చేస్తే కొన్ని సంవత్సరాల వరకైనా, ఎందుకంటే మౌలిక సరిపోయి అక్కడికి వెళ్ళడానికి అనేది మనకి మౌలిక సరిపోయాలనేవి లేవు ప్రెసెంట్. అంటే ఇప్పుడు అనకాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అనకాపల్లి నుంచి భోగాపురం అంటే చాలా డిస్టెన్స్ లాంగ్. ఎప్పటి నుంచో ఇది అలవాటు అయ్యి ఉంది కావున డొమెస్టిక్ అంటే బెంగళూరు, హైదరాబాద్, మనకి చెన్నై వెళ్ళే ఏవైనా సరే మన దగ్గరలో ఈ పాత ఎయిర్పోర్ట్ని కొనసాగిస్తూ కొన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ ఆ ఎయిర్పోర్ట్కి మౌలిక సదుపాయాలు కల్పించి అంటే రోడ్లు కానీ దానికి మెట్రో కానీ వేస్తే తక్కువ కాలంలోని తక్కువ సమయంలో అది చేరే విధంగా ఉంటాయి. అవి అవ్వాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే ఎంతో టైం పట్టొచ్చు. సో ఆ టైం పట్టొచ్చు కావున అంతవరకు కొన్ని సంవత్సరాలు ఇది కొనసాగిస్తూ దానికి మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించి అప్పుడు దీన్ని ఆపి దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని నేను ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైనప్పుడు కూడా విశాఖ వాసులు మాత్రం పాత అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం దగ్గరలో ఉంది, సిటీకి చాలా దూరం. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకి రెగ్యులర్ గా అలవాటు అయిన తర్వాత వరకు కూడా ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్ సంబంధించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించి రెగ్యులర్ గా అన్ని ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ యూజ్ అయిన తర్వాత మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా రెగ్యులర్ చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది, మౌలిక వసతులు లేవు, సరైన రోడ్లు లేవు కాబట్టి ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అనకాపల్లి నుండి వచ్చేవారు కానీ గాజువాక సిటీ నుంచి వెళ్ళే వారికి చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా పునరాలోచించి పాత ఎయిర్పోర్ట్ ను కొనసాగించి తీసుకు అడుగులు వేయాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.